పోలీసులు ఉంటారు. ప్లీజ్ నా మాట విను. వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ చూడు. ఎవరో లోపల తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? స్నానం చేస్తున్నా. లోపల స్నానం చేస్తుంటే బయట గడెందుకు పెట్టావు? పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళి డ్రెస్ వేసుకుని రేపో. లారా ఎవడో తెలుసా నీకు? ఎంత కాలం నుంచి తెలుసు? 2 years. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు. లారా ఇక్కడే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి కొడతా. నరసింహ సార్ రమ్మంటున్నాడు, రండి. రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్ మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుందిలే, వదిలే. సార్ వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగేవాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదయా, ఇది అలాంటిదే. వదిలేయి. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. I don't care about all this. I've decided to be with you. నీతో ఒక్కరోజు బతికితే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. సార్ సార్ ప్లీజ్ 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 లారాను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అన్ని విషయాలు నేనే మీకు క్లియర్ గా చెప్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. లేదు సార్, ఇదే లాస్ట్ క్వశ్చన్ సార్. లారా కమ్ ప్లీజ్. లారా గారు మీరేమైనా మాట్లాడండి సార్. కొంచెం మెత్తబడ్డట్టున్నాడు. పెళ్లి చేసుకుంటాడేమో సార్. ఏ అతను బాగుపడటం నీకు ఇష్టం లేదా? నేనేమన్నాను సార్? నీ మాట తీరు అలాగే ఉంది. అన్నీ కెలుక్కుంటాడు. ఏమైంది? ఏమైంది? ఏమైంది పూర్ణ? అవును, ఈ రోజే జాయిన్ అవుతున్నాడు. అవును. ఓకే ఓకే 10:30 కల్లా వచ్చేసా. మావా గెటప్ అదిరిపోయిందిరా. సూపర్ గా ఉన్నావురా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం బ్యాంక్ ఎంప్లాయ్ లా ఉన్నాడు కదా. చెప్పు మామా, గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి? నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచ్ సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరేదన్నా సాయం చేస్తేనే మేము బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిగ్గని వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయపో. నేను ఒక సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపులో ఇచ్చే బియ్యం సగం మందికి కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను.
ప్లాన్ 2 శేఖర్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి సార్. నాకు నిజంగా తెలియదు సార్. వద్దు. ప్లాన్ 3 భాస్కర్. రేయ్ భాస్కర్ అంటే నువ్వేనా? కానీ ఈ కేసులో మీ మేనల్లును కూడా అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లుండి సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామయ్య హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే పద. ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్ వీడి ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా. అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్. అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్. నాలుగు నెలలు ఇలాగే ఉన్నావనుకో, నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను. వెళ్ళే. ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రై బీసెంట్ రోడ్లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పా. నువ్వు మానేవా? సార్ ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. హలో హలో, నేను లారాని మాట్లాడుతున్నాను. లారా, ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. పూర్ణకి నేను బానే ఉన్నాను చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్త. అలాగే, నేను ఉంటాను. సార్ ఫోన్ డ్రాప్ అయింది సార్. గంటలా ఉంటా కూడా బండిది. నువ్వు కేక బాస్. 15 days లోనే టార్గెట్ పూర్తి చేసావు. అదేం లేదు బాస్, తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు?